హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ 6వ రోజు కార్యక్రమం సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ విజన్ ఎండి శివరామకృష్ణ హాజరయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్గా ఈరోజు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సామర్థ్ అనే క్యాంపు సహయోగి అనేది 3.5 రోజు జిల్లాలలో ఉంటుంది. సామర్థ్ అనేది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా కేంద్ర స్థాయిలో దేశ స్థాయిలో నిషారద్ అనేది ఉంటుంది. కాబట్టి 3.5, 5.5, 10 రోజుల క్యాంపులు ఉంటాయి. అందులో ఈ సేవాదల్ అనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదల్ అనేది ఒక గొప్ప సంస్థ. ఈ సంస్థ 1923లో నాడు స్వతంత్ర పోరాటం, ఆ స్వతంత్ర పోరాటం అనేది అనేక రకాలుగా 800 సంవత్సరాలు చింగీసులు, ఆఫ్ఘనిస్తాన్లు, మొఘలాయిలు 800 సంవత్సరాలు దౌర్జన్యాలు చేసి భారతదేశాన్ని 552 సంస్థానాలను ఇబ్బందులు పెడుతుంటే నాడు మరి గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, నారాయణరావు, సుబ్బారావు, వాడికర్ అనే పెద్దలంతా మరి ఈ వ్యవస్థని ఎలా కాపాడదాము, ఆ బ్రిటిష్ వారి దౌర్జన్యం రాను రాను ఎక్కువైపోయి మహిళల్ని, పురుషుల్ని జైళ్ళలో వేయడం, కొట్టడం, హింసించడం రకరకాలుగా చేస్తే దాన్ని ఎదుర్కోవడం కోసం ఈ హిందుస్థాన్ సేవాదల్ని 1928లో కాకినాడలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాకినాడలో ఒక తీర్మానం చేసి 1923లో నెహ్రూ గారిని అధ్యక్ష చేయడం జరిగింది. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా వచ్చామని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మీడియాతో మాట్లాడుతూ అన్ని అడ్డంకులను అధిగమించి తెలంగాణ రక్షణ సేన పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒక కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పి మేము గత కొన్ని నెలలుగా చెప్తూ వచ్చినాం. దానికి అన్ని రకాలైనటువంటి సాంకేతికపరమైనటువంటి చిక్కులు దాటుకుంటూ తెలంగాణ రక్షణ సేన పేరుతోని తెలంగాణ జాగృతి సంస్థను నడిపినటువంటి మేమందరం కూడా తెలంగాణ రక్షణ సేన అనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్తో తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతి యాజ్ అన్ ఎన్జిఓ అట్లానే కొనసాగుతుంది. తెలంగాణ రక్షణ సేన యాజ్ అ పొలిటికల్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వారి సమస్యలను ఎత్తి చూపేటటువంటి వేదికగా, అది ప్రతిపక్షాలైనా పాలకపక్షాలైనా జరుగుతున్నటువంటి వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, గతంలో జరిగినటువంటి అన్యాయాల మీద, కోల్పోయిన అవకాశాల మీద, అన్నిటి మీద కూడా మాట్లాడుతుంది. అయితే తెలంగాణ రక్షణ సేనగా మేము ప్రధానంగా కోరుకునేది సర్వోదయ తెలంగాణ సాధించాలని మా లక్ష్యం. సర్వోదయ తెలంగాణ అంటే ఏంటి? సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక ఉక్కు సంకల్పంతో బయలుదేరినటువంటి రోజు కూడా మనందరి కళలు కూడా సర్వోదయ తెలంగాణ రావాలనే ఉండే, అందరికీ వెలుగులు రావాలి, అందరం బాగుండాలనేటటువంటి ఆలోచన. మరి సర్వోదయ తెలంగాణ సాధించాలంటే తెలంగాణ రక్షణ సేన ఎట్లా సాధిస్తుంది? దానికి టూల్, దానికి ఒక మార్గం, దానికి ఏంటిది వే అంటే మేము ఒక 5 అంశాలను ప్రాధాన్యత అంశాలుగా ఎన్నుకున్నాం. పాంచజన్యం అనేటటువంటి ఒక ప్రజలు నమ్మకంతో అప్పగించిన బాధ్యతను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని, ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాలకవర్గానికి సూచించారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో రుద్రారం వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమానికి హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ తరపున ప్రతిపాదించిన విష్ణువర్ధన్ రెడ్డి, బండ సోనియా, నిజాముద్దీన్ బాబా, ఆసియా బేగంలు పూర్తి మెజార్టీతో కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కౌన్సిలర్ తమ వార్డు పరిధిలో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి నిబద్ధతతో పనిచేయాలని కోరారు. విద్యార్థుల అకౌంట్లోనే స్కాలర్షిప్లను వేయాలని జారీ చేసిన జీవో నెంబర్ 7ను ప్రభుత్వం ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్ ఆధ్వర్యంలో కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కళాశాల యాజమాన్యాలు ఫీజులను మొదట అడ్మిషన్ల సమయంలో చెల్లిస్తేనే అడ్మిషన్లు ఇస్తామనడం సరికాదన్నారు. ఫీజుల బకాయిలపై ఇంత గొడవ జరుగుతున్నా ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాల ద్వారా సాధించుకున్న రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తే బీసీ సమాజం చూస్తూ ఉండదని అన్నారు. ఫీజుల రియంబర్స్మెంట్ పథకం అనేది ఒకటి అలాల్ తప్ప రాలే. హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 50 ఏళ్ళ నుంచి నేను పోరాడి పేద కులాలు చదువుకోవాలని చెప్పి పోరాడి పెట్టిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి కంట్ల మండుతున్నది. ఈ పేద కులాలు గుడిసెల ఉట్టిన కూడా చదువుతున్నారు. మా రెడ్డి కులపులకు వర్కర్లు దొరుకుతలేరు, లేబర్ దొరుకుతలేరు. వీళ్ళందరూ మా దగ్గర సాకల పని, మంగళ పని, గొలుగోష్టోళ్ళు, మేకలు గోష్టోళ్ళు వీళ్ళందరూ ఈరోజు చదువుకుంటుంటే మా రెడ్లు మేమేం చేయాలి అని చెప్పి రెడ్డి రాజ్యాన్ని స్థాపించాలనే కుట్రతోటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కు రేవంత్ రెడ్డి మీద మేము ఇప్పటికి కూడా వ్యతిరేకత స్పష్టంగా చెప్తలేం. మార్చుకుంటాడని మర్యాదగా మాట్లాడుతున్నా. నువ్వు మార్చుకోకపోతే మాత్రం మేము కూడా నీలేక దిగంబరంగానే కొట్లాడడానికి వస్తుంది. కాబట్టి ఇప్పటికీ నీ మనసులో బీసీ వ్యతిరేకత మార్చుకో. అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు పచ్చి బీసీ వ్యతిరేకమని అర్థమైంది. మాకు కూడా అర్థమైన. నేను ఎందుకు అంటానేనంటే నువ్వు మార్చుకుంటావని అనుకుంటున్నాం. ఎందుకంటే హైయెస్ట్ పొజిషన్ చీఫ్ మినిస్టర్, ఆ పొజిషన్కు రీచ్ అయినావు. నీకు రాగద్వేషాలు ఉండొద్దు, కులాల మీద వ్యతిరేకత ఉండొద్దు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కె వెంకట్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల మీడియాలో వస్తున్న సునకాల రక్తంతో వ్యాపారం ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తన హాస్పిటల్ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గత 15 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతుందని, లక్షలాది కుక్కలకు చికిత్సలు, శస్త్రచికిత్సలు అందించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నిపుణులైన వెటర్నిటీ వైద్యులు, టెక్నీషియన్లతో తమ బృందం పనిచేస్తుందని చెప్పారు. గతంలో తమ వద్ద పనిచేసిన కొందరు వ్యక్తులే కావాలనే తప్పుడు ఫిర్యాదులు చేసి జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీకి సమాచారాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై నిజానిజాలు వెలుగులోకి రావాలని, అవసరమైతే దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు కన్సల్టెంట్ సర్జన్గా చేస్తారు. సో ఈ హాస్పిటల్ యొక్క పేరు మీద ఈ మధ్యలో చాలా పూర్తిగా అవాస్తవమైన మీడియా కథనాలు పేపర్లో రావడం, ఇవన్నీ చూసిన తర్వాత సో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. మన హాస్పిటల్ యొక్క ఇమేజ్ని కానీ, మన యొక్క పరువు ప్రతిష్టని కానీ దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత ఈరోజు మీ అందరి ముందరికి రావడం జరిగింది. సో మా దగ్గర చేసిన కొంతమంది వ్యక్తులు వాలంటరీగా మా దగ్గరికి కొన్ని నెలల క్రితం వచ్చి మా ఇంటర్నల్ ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఎందుకు ఇంత బాగా చేయగలుగుతున్నారు, మేమెందుకు చేయలేకపోతున్నాము అని కొంతమంది వాళ్ళని పంపించి దాన్ని మొత్తంగా ఏంటి అని మొత్తం ట్రైనింగ్స్ అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ ద్వారా మా సిస్టమ్ కానీ, మా బిల్స్ కానీ అన్నీ పూర్తిగా హ్యాక్ చేయించి మేము లేనప్పుడు మాది 24/7 హాస్పిటల్ అని మేము పిల్లల్ని నమ్మి అంతా అప్పచెప్పినాము. అన్నిటికీ యాక్సెస్లు ఉన్నాయి. అన్నిటినీ చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్రూఫ్స్గా, ఎవిడెన్స్గా మార్చి ఈరోజు ఇంతమందిని భయభ్రాంతులకు గురి చేసి భయభ్రాంతుల్లో చేయడం అనేది చాలా దురదృష్టకరం. నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దీని గురించి మేడము సో మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇన్పేషెంట్స్ అని ఉంటాయండి, అడ్మిషన్స్. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆరుద్ర ఫర్ యానిమల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కీలక డిమాండ్ చేసింది. వీధి కుక్కల రక్తంతో వ్యాపారం జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. సంస్థ ప్రతినిధులు హనుమంతరావు, బాలకృష్ణ, హరిణి, శివ, ధారా మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రక్త మార్పిడి పేరుతో వీధి కుక్కలపై జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. స్థానికుల నుండి అందిన సమాచారంతో ఈ విషయంపై తాము ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఒక
పర్టికులర్ కేసు ఒకటి హైదరాబాద్లో వచ్చింది. డాగ్స్ తీసుకెళ్ళేసి క్లినిక్లో పెట్టేసి అక్రమంగా దాని బ్లడ్ తీసుకొని అమ్ముతున్నారు వేరే క్లినిక్స్కి, వేరే డాగ్స్ ఎక్కించడానికి, వేరే కార్పొరేట్ హాస్పిటల్స్, వేరే వెటనరీ క్లినిక్స్కి వీటన్నిటికీ అమ్ముతున్నారని చెప్పేసి ఈ అలిగేషన్స్ వచ్చిన సందర్భంలో మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ చేశాము. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్. నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇన్ కేసు అది నిజమని తెలిస్తే కనుక ఆ వెటనరీ క్లినిక్ని ఇమీడియట్గా క్లోజ్ చేసేసి వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ ఉన్న చట్టాల ప్రకారం వాళ్ళని జైలుకి పంపించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఒక కనువిప్పు మిగతా ఎవరైతే వెటనరీ క్లినిక్స్ అయితే ఉన్నారో, వెటనరీ డాక్టర్స్, వెటనరీ క్లినిక్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్, దయచేసి మీరు జంతువుల మీద బ్రతకొద్దు, జంతువుల్ని ప్రేమగా చూడండి, జంతువుల్ని టార్గెట్ చేసుకొని మీ ఇన్కమ్గా చేసుకోవద్దు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. జంతువులకి జాలి చూపించండి, జాలితో ట్రీట్మెంట్ చేయండి. బయట అనాథలుగా తిరుగుతున్న ఈ కమ్యూనిటీ డాగ్స్ కానీ, క్యాటిల్స్ కానీ వీటన్నిటికీ మీకు చేతనైతే తక్కువ కాస్ట్లో, తక్కువ ప్రైస్లో మీరు వాటికి ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు ఒక డాగ్ని ఒక టిక్ ఫీవర్ వచ్చిందని చెప్పేసి పంపిస్తే 20-30 వేలు ఆ వెటనరీ క్లినిక్లో బిల్స్ ఎవరు కడతారండి కమ్యూనిటీ డాగ్స్కి? ఈ నెల 4వ తేదీ నుండి 21వ తేదీ వరకు హజ్ యాత్ర ప్రారంభించనున్నట్లు హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా బియాబానీ హజ్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. యాత్రికుల సహాయార్థం హైదరాబాద్ మరియు సౌదీలో 2 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు ఐడి కార్డ్, బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, అకామిడేషన్ టికెట్ హజ్ హౌస్లో ఇవ్వబడుతుందని వివరించారు. యాత్రకు వెళ్లే సందర్శకులు కరెంట్ కుక్కర్స్ అనుమతి లేదని తెలిపారు. తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ ద్వారా దాదాపు 10,000 మంది ఇక్కడి నుంచి మక్కాకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ 90% ఏర్పాట్లు అయిపోయింది. అలా హజ్ ట్రైనింగ్ క్యాంపులు కానీ, వాళ్ళకు వ్యాక్సినేషన్స్ కానీ, మళ్ళీ ఈ సంవత్సరం సెంట్రల్ హజ్ కమిటీ ద్వారా స్మార్ట్ వాచ్, వాళ్ళకు ట్రాకర్ అన్ని ఇస్తుంటారు. ఏ ఇన్స్పెక్టర్స్ వాళ్ళతో పోతారు ఇక్కడ నుంచి, వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాను నేను. 150 మంది మీద ఒక హజ్ ఇన్స్పెక్టర్ ఉంటారు. వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ నుంచి సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి మేము వాళ్ళకి పంపుతాం. వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్లైట్ నుంచి తీసుకుపోయి మళ్ళీ హజ్ మొత్తం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వాళ్ళు సేవ చేయాలా, వాళ్ళ బాధ్యత ఉంటుంది. వాళ్ళకి క్లియర్గా చెప్పాము, వాళ్ళకి మంచి సేవలు అందియాలా. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఇంట్రెస్ట్ తీసుకొని నాకు ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి ఇళ్ళ నిదర్శనం కావద్దు, మంచి సేవలు కావాలా. ఎందుకంటే అబౌవ్ 50% ఇట్లా 50 సంవత్సరాల నుంచి ఎక్కువ ఏజ్లు ఉంటారు. ఫస్ట్ టైం వాళ్ళకు వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు మంచి సేవలు అందజేసే కోసం తెలంగాణ హజ్ కమిటీ సిద్ధంగా ఉన్నది. ఆల్రెడీ అన్ని ప్రిపరేషన్ అయిపోయింది. అలాగే బాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ నుండి కొత్తూరుకు వెళ్తున్న బస్సులో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెలు తాడు దొంగిలించబడింది. బస్సు కొత్తూరుకు చేరుకునే సమయానికి తన చైన్ కనిపించకపోవడంతో బాధిత మహిళ ఆందోళనకు గురైంది. వెంటనే బస్సును నిలిపివేసి ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న మరో మహిళను తనిఖీ చేయగా ఆమె వద్ద నుండి బంగారు చైన్ బయటపడింది. ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఆమెకు దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితురాలు నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల నగర్కు చెందిన ఇరిగదెండ్ల భారతిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చెంగిచెర్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. అల్లుడి దాడికి గురై అత్త మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివసించే కర్రు కావ్య ఏడాది క్రితం స్నేహితుతో ప్రేమ వివాహం చేసుకుంది.
వివాహం అనంతరం ఇద్దరు అదే కాలనీలో నివసిస్తున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలోని మరో వీధిలో ఉంటున్నారు. ఏప్రిల్ 28న కావ్య అక్క తల్లి ఇంటికి రావడంతో తల్లి కొల్లా అరుణ కావ్యను కూడా ఇంటికి పిలిచింది. ఆ రోజు మధ్యాహ్నం కావ్య తల్లి ఇంటికి వెళ్ళింది. అదే రోజు రాత్రి స్నేహిత్ పలుమార్లు అత్త అరుణకు ఫోన్ చేసి కావ్య ప్రవర్తనపై అసభ్యంగా మాట్లాడినట్టు సమాచారం. దీంతో అరుణ మానసికంగా ఆందోళనకు గురైంది. తర్వాత రోజు మధ్యాహ్నం అరుణ బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుండగా అక్కడికి వచ్చిన స్నేహిత్ ఆమెతో గొడవపడి బలవంతంగా బైక్పై తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత అరుణకు ఫిట్స్ వచ్చి బైక్పై నుండి కింద పడిపోయిందని స్నేహిత్ కావ్యకు ఫోన్ చేసి తెలిపాడు. తెలంగాణ రాష్ట్రంలో ఆటో మరియు ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న భారతీయ ప్రైవేట్ ట్రావెల్స్ బోర్డ్ మజూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఆటో మరియు ప్రైవేట్ రవాణా డ్రైవర్లు హైదరాబాద్లోని ధర్నా చౌక్లో మహాధర్నా చేపట్టనున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పోలీస్ ఆర్టీఓ చలానాలు ఎక్కువ అయ్యాయని, ఓలా ఊబర్ ర్యాపిడో అక్రమ బైకుల వ్యాపారం కూడా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి విమర్శించారు. ప్రధానంగా ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, స్టేట్ వైడ్ ఆటో పర్మిట్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి తర్వాత వాగ్దానాలు విస్మరించింది. ఏటా 12,000 గాలికి పోయాయి. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు కొట్టడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ బోర్డు గురించి రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్జెట్ పడకుండా పూర్తి స్థాయిలో మీకు బయట నుంచి బడ్జెట్ క్రియేట్ అవుతుందని ఒక నోట్ కూడా ఇచ్చినటువంటి తర్వాత కూడా పొన్నం ప్రభాకర్ గారు దానిని విస్మరించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం హాస్యాస్పదం. సిగ్గు లేనటువంటి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ప్రతిపక్షం పేరు చెప్తా ఉంది. టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోకండి, ప్రతిపక్ష నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోకండి. ఈ రెచ్చగొట్టడానికి ఇక్కడ ఎవరు లేరు. ప్రభుత్వంలో బాధ్యత అయినటువంటి మంత్రులను పెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతాము. మీరు దుద్రాక్ష పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ రహదారులపై టోల్ వసూలు చేస్తూ ఉంది. కానీ బంగారం వజ్రాభరణాల కలెక్షన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని విక్కీ ఫ్లో చైర్పర్సన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ రాజ్భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇవానా జ్యువెలర్స్ షోరూంను నిర్వాహకులతో కలిసి లాంచ్ చేశారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీకి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని హైదరాబాద్లో కొత్తగా మరో షోరూంలో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాల్లో అవుట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సూరత్కు చెందిన ప్రపంచ స్థాయి తయారీ నైపుణ్యమే పునాదిగా ఇవానా జ్యువెలర్స్ వారసత్వం హస్తకళలకు ఆధునిక సాంకేతికతకు మధ్య ఉన్న అంతరాన్ని విజయవంతంగా భర్తీ చేస్తుందని ఇవానా జ్యువెలర్స్ వ్యవస్థాపక సభ్యుడు యోగ్ జిందాల్ పేర్కొన్నారు. ఇక్కడ ఇవానాలో ఈ జ్యువెలరీ లాంచ్కి వచ్చాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ లాంచ్లో పార్ట్ అయినందుకు. ఇక్కడ ఈ జ్యువెలరీ చాలా యూనిక్గా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు అందరికీ జ్యువెలరీ అంటే ఇష్టం, నాకు కూడా జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ జ్యువెలరీ డిజైన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంటే డిజైనర్ వెరైటీ మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ. అందరూ ఇక్కడికి తప్పకుండా రండి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది. వెడ్డింగ్ సీజన్ ఇప్పుడు ఫెస్టివల్స్ నెక్స్ట్ వేటికైనా కూడా చాలా సింపుల్ జ్యువెలరీ, చాలా కొన్ని గ్రాండ్ జ్యువెలరీ అన్నీ చాలా బాగున్నాయి. తప్పకుండా రండి. కలెక్షన్స్ బాగున్నాయి. ఇందాక నేను చూసాను ఆ క్రాఫ్ట్మెన్షిప్ అంతా కూడా చాలా యూనిక్గా ఉంది. నాకు చాలా నచ్చాయి. इतनी ज़्यादा सुंदर है, इतनी ज़्यादा ऑप्शंस है, and in fact the diamonds are priced and styled so uniquely, so beautifully that this store is definitely a must visit.
by all, whoever is listening to me. Promoter of Shikhar Trading Company, and this is Ivana Jewelers. It is from 2 years operating all over India, and this is the 11th showroom in Hyderabad. So, and this is the first showroom in Hyderabad, and Ivana 11 showroom for the all over India. So, Ivana Jewelers is planning for pan-India presence, and we hope that it will. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వంటగదిలో మృతదేహం వెలుగులోకి వచ్చిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న మల్లేష్ అనే వ్యక్తి 3 నెలలుగా కనిపించకుండా పోయాడని ఇంటి యజమాని ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మృతుడు మౌలాలికి చెందిన వెంకట్రాములుగా గుర్తించారు. అతను మల్లేష్తో కలిసి అదే గదిలో నివసిస్తున్నాడు. గతంలో మల్లేష్ తన సొంత కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుండి కుటుంబంతో సంబంధాలు లేకుండా ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. డిసెంబర్ నెలలో మల్లేష్ వెంకట్రాములు కలిసి మద్యం సేవిస్తూ గొడవపడ్డారు. ఈ సమయంలో తన భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడినందుకు ఆగ్రహించిన మల్లేష్ వెంకట్రాములు తలపై కర్రతో కొట్టి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. దాంట్లో పూడ్చిపెట్టినట్టుగా మళ్ళీ అది ఎవరికి కూడా అనుమానం రాకుండా సిమెంట్ దానికి చుట్టూ సిమెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం గమనించడం జరిగింది. సో అప్పటికి అది పూర్తిగా రూపురేఖలన్నీ మారిపోయి కేవలం స్కెలిటన్ మాత్రమే పోలీసులకు లభ్యమైంది. దాంతో మృతుడు ఎవరు అనేది కూడా మృతుడు లేదా మృతురాలు అనేది కూడా మనకు ఐడియా లేకుండే. సో దాని మీద కేసు రిజిస్టర్ చేసుకొని, కాకపోతే అది మర్డర్ ద్వారా చేసినట్టు ఇమీడియట్గా అర్థమైంది. ఎందుకంటే డెడ్ బాడీని పూర్తిగా హోల్డ్ చేసి తాళ్ళతో కట్టేసినట్టు కనిపిస్తుంది. సో దాని మీద స్ట్రైట్ అవే మర్డర్ కేసులో రిపోర్ట్ చేయడం జరిగింది, రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ మల్కాజ్గిరి ఏసీపీ గారి ఆధ్వర్యంలో నేరేడ్మెట్ ఎస్ఐలో డిఏ మల్కాజ్గిరి, నేరేడ్మెట్ ఎస్ఐ చంద్రశేఖర్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఏదైతే ఇనిషియల్గా మనకు రెంట్ తీసుకున్నాడో అతన్ని సస్పెక్ట్ చేయడం జరిగింది. అతను ఎవరినన్నా మర్డర్ చేసి ఉండాలి, లేదంటే అతను మర్డర్ అయి ఉండాలని చెప్పేసి. సో ఆ క్రమంలో దర్యాప్తు ప్రారంభించినప్పటికీ అతనికి సంబంధించిన ఏ ఆధారాలు మాకు లభ్యం కాలేదు. ఉన్న సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉంది. ఫర్దర్గా వెరిఫై చేస్తే అతను 2024లో సొంత కూతుర్నే అత్యాచారం చేసి పోక్సో యాక్ట్ కేసులో జైలుకు పోయి రావడం జరిగిందని తెలిసింది. దానికి అనుగుణంగా అప్పటి నుంచి అతని భార్య కానీ అతని పిల్లలు కానీ అతను వదిలేసిండ్రు. కుకట్పల్లిలో నవదంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ఎంజాల కార్తీక్, జ్ఞానిక అనే భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. కార్తీక్ ఉరివేసుకోగా జ్ఞానిక విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కొత్తగా పెళ్లైన జంట ఇలా ప్రాణాలు తీసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏందని సమాచారం అంటే 2 వ్యక్తులు సూసైడ్ చేసుకున్నారు అని మెసేజ్ ఇచ్చారు మాకు టెలిఫోన్ కాల్లో. వెంబటే మా ఎస్ఐ గిరీష్ అండ్ దీక్ష ఎస్ఐ వచ్చారు. వెరిఫై చేస్తే కార్తీక్ అండ్ మంజుల ఇద్దరు భార్యాభర్తలు. మొన్న ఈ సంవత్సరం మార్చి 8కి మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అయింది, ఎందుకు అయింది, ఎలా చనిపోయారు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మరణకారణం పూర్తి తెలుసుకోవడం కోసం ఇద్దరు డెడ్ బాడీలని గాంధీ హాస్పిటల్కి పంపిస్తున్నాము. వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇస్తున్నారు. ఇంకా అన్ని ఇప్పుడు అన్ని వెళ్ళి చెక్ చేస్తున్నామండి క్లూస్ టీము. ఇంకేమన్నా కానీ తర్వాత మీకు అప్డేట్ చేస్తాం. అతనైతే హ్యాంగింగ్ చేసుకున్నారు. అతను ఏమంటే ఆ లేడీకి ఏమన్నా మంజులాకి ఇక్కడ నురుగు వచ్చింది, ఏందనేది మాకు కూడా తెలియటం లేదు. అందుకే పోస్ట్ మార్టం ఇద్దరు కూడా షిఫ్ట్ చేస్తారు. వాళ్ళు మంచిగానే ఉండే, వాళ్ళు నిన్నటి వరకు మంచిగా ఉన్నారు. నిన్న సాయంత్రం వాళ్ళ ఇంటికి రాత్రి 7:30-8 ప్రాంతంలో వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడేసి వచ్చాను. నార్మల్గా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, వీళ్ళు ఇన్వైట్ చేద్దామని వెళ్ళాము. ఇక వాళ్ళు మంచిగానే మాట్లాడారు. అమ్మాయి నాకు వాటర్ ఇచ్చింది, అబ్బాయి కూడా అన్న బాగున్నావు అని అడిగిండు. మంచిగానే ఉన్నా, ఇట్లా మా ఇంట్లో సండే రోజు ఫంక్షన్ ఉంది రావాలి అని చెప్పిన. వస్తామన్నా అది అని మంచిగానే ఉన్నారు. ఆయన నేను ఇద్దరం ఒకటే ప్రైవేట్ ఉద్యోగంలో చేస్తున్నాము. గత 8 సంవత్సరాల నుంచి అది ఒకటే కంపెనీలో చేసేవాళ్ళము. ఈరోజు ఉదయం ఆఫీస్కి రాకపోయేసరికి ఏం జరిగిందో అని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు ఫోను.
ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి 10:30-11 ప్రాంతంలో ఫోన్ చేసినాం. ఇంకా 10:30 ప్రాంతంలో ఫోన్ చేస్తే ఎందుకు రాలేవని ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇంతవరకు లిఫ్ట్ చేయలేడు. మరి ఎందుకు ఏం జరిగింది అనేది తెలీదు. నాకు 11:15 ఆ టైంలో మా అన్న ఫోన్ చేసి ఇట్లా జరిగింది, అనన్యకి తీసుకొచ్చాము హాస్పిటల్కి, తొందరగా రా అంటే నేను హడావిడిగా వచ్చేసిన హాస్పిటల్కి.